ప్రారంభించుకున్నాం. పిల్లరా ప్రార్థన చేసుకున్నాం. పూజ్యునిడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న గొప్ప దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. అవునాయన, మరి అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు నాయన మీ పరిశుద్ధ గ్రంథంలో దేవా మీరు మా కొరకు రాసి ఉంచారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు జీవించినటువంటి దినాల్లో ప్రభా మానవుడిని రక్షించడం మాత్రమే కాదు కానీ, పాపం నుంచి విడిపించడం మాత్రమే కాదు కానీ ప్రభువా, అనేకమైనటువంటి రోగాల నుంచి, అనేకమైనటువంటి వ్యాధి బాధల నుంచి దేవా ప్రభువా మరి తండ్రి మీ బిడ్డల్ని మీరు బాగు చేసినటువంటి గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు కానీ నాయన దేవా, మరణించిన వారిని సైతం దేవా మీరు లేవనెత్తినటువంటి గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, మీకు విరోధమైనటువంటి దేవా ఏ ఆయుధము అది వర్తిల్లదు అని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అంతేకాదు ప్రభువా మరి తండ్రి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని విశ్వాసంలో ఇంకను దేవా నడిపిస్తూ ప్రభా అధిక విశ్వాసంలోనికి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీ సేవకుల ద్వారా ఏదైనా మీరు మాతో మాట్లాడండి దేవా. పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య సంచరించండి. ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని మీరు తొలగించండి. సమస్త విషయాల్లో కృప చూపించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతటినీ మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన యొక్క షారోన్ ఆత్మీయ గీతం నుంచి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. 163వ పాట పాడుతున్నాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించి పోనీయక కృపలతో బలపరచితివి, కృషించి పోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పరుశోధనలు రాగా, సియోను మార్గములో పరుశోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. 91వ కీర్తన మొత్తం కూడా చదువుకున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను.
వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నివాసముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొరకెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొరకెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతనికి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం నా పిల్లరా అమ్మగారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. దేవుని వాక్యం చదువుకుందాం. అది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 12. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. ప్రార్థన చేసుకున్నాం. స్తుతుడా మీకు స్తోత్రాలనైనా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నిత్యము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రాలు. ఆదియందు మా తండ్రి మీరు వాక్యముగా ఉండి మా కొరకు యుక్త కాలంలో శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి ఈ దినాల్లో ఆత్మస్వరూపిగా మాతో ఉంటూ అయా మా మధ్యలో సంచరిస్తూ తండ్రి మీ యొక్క ఈ ప్రవచన గ్రంథము ద్వారా, ప్రవచన వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ నాయనా మాకు మార్గాన్ని నిర్దేశిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో ఈ కీర్తన 12 నుంచి మీరు మాతో మాట్లాడమని నాయన మీ లేఖనములను మా కొరకు వెలిగించమని, మీ లేఖనములలో ఉన్న శక్తిని, మా ప్రభావమును, మా ఆత్మీయతను, దీవెనను మేము అందుకొనుటకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ 12వ కీర్తన దావీదు రాశాడు.
దీని మీద స్పష్టంగా దావీదు కీర్తన అని రాయబడింది. 11, 12, 13 ఈ 3 కీర్తనలు దావీదు రాజైన సౌలు చేత తరుమబడుతూ ఉన్నప్పుడు తాను ఈ 3 కీర్తనలు రాశాడు. 8 వచనాలు మాత్రమే ఈ కీర్తనలో ఉన్నాయి. తన కష్టకాలంలో శత్రువైన సౌలు తనను తరుముతూ ఉన్నప్పుడు తాను ఎలాగూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడో, ఎలాగూ దేవుని మీద తాను ఆధారపడుతూ వచ్చాడో ఈ విషయాలన్నీ ఈ 12వ కీర్తనలో మనం చూస్తాం. వివరాల్లోకి మనం వెళ్దాం. మొదటి వచనంలో యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. 11వ కీర్తన యెహోవా శరణు చొచ్చి ఉన్నాను అని ప్రారంభించాడు. 12వ కీర్తన యెహోవా నన్ను రక్షించుము, లార్డ్ సేవ్ మీ అని తాను ఈ కీర్తన ప్రారంభించాడు. తన ప్రాణానికి ముప్పు ఉన్నదని ఎరిగి తన ప్రాణం తీయాలనే సౌలు రాజు పూనుకున్నాడని చాలా స్పష్టంగా గ్రహించిన వాడుగా ఆ ప్రాణహాని నుంచి, తన ప్రాణానికి ఉన్న ముప్పు నుంచి తప్పించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు దేవుడు మాత్రమే అని గుర్తించి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా రక్షించుమని. ఈ దినాల్లో మనం కూడా ఈ ముగింపులోనికి, లేకపోతే ఈ కన్క్లూషన్లోనికి, ఈ సత్యంలోనికి మనం నడిపించబడవలసిన వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ తన జీవితంలో తానున్న సిచ్యుయేషన్ ఏంటంటే తాను చాలా ఒంటరితనాన్ని ఫీల్ చేస్తున్నాడు. డేవిడ్ వాజ్ ఫీలింగ్ లాట్ ఆఫ్ లోన్లీనెస్, చాలా ఒంటరితనం. అసలు తనకంటూ దరిదాపులు ఎవరు కనబట్టలేదు. మంచివారు, నీతిమంతులు, విశ్వాసులు, భక్తులు ఎవరు కనబట్టలేదు. ఎవరిలో చూసినా తనకు కనబడుతున్నంత మోసము, అబద్ధము, ఇచ్చకాలు చెప్పడం, బెంకపు మాటలు పలకడం, ఇలాంటి వ్యక్తులే కనబడుతున్నారు. అందుకే తాను మొదటి వచనంలో అంటున్నాడు, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక టైం వచ్చేటప్పటికి ఈ ఒంటరితనంలోనికి వెళ్ళిపోతాడు. చుట్టుపక్కల ఎవరిని నమ్మలేని పరిస్థితులు వస్తాయి. ఒకవేళ మన జీవితాల్లో ఇంకా రాలేదేమో, భవిష్యత్తులో రాబోతున్నాయి. భక్తులు అనేవాళ్ళు లేకుండా, విశ్వాసులు అనేవాళ్ళు లేకుండా పూర్తిగా ఎక్కడోళ్ళు అక్కడ కరప్ట్ అయిపోయి, పొల్యూట్ అయిపోయి దేవుని కొరకు నీతిగా నిలబడే వాళ్ళు ఉండకపోవచ్చు. అయితే ఆ పరిస్థితుల్లో సహా మనం దావీదులాగా దేవుని కొరకు నిలబడవలసిన వారంగా ఉన్నాం. సహవాసం ఉన్నప్పుడు చాలా బాగుంటాం, సంఘం ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, మనకి సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఎవ్వరూ లేకుండా, ఏ రకమైన సపోర్టు, ఏ రకమైన ప్రోత్సాహం మనకు లేనప్పుడు సహా మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇది ఒంటరిగా మనం సాధన చేయవలసిన ఒక ఆత్మీయ విషయం. భక్తులను జ్ఞాపకం చేసుకుంటే చాలామంది వాళ్ళ జీవితాల్లో ఈ మార్గం గుండా వెళ్ళారు. తన దరిదాపులు ఎవ్వరూ లేకుండా తనొక్కడే మిగిలిపోయిన పరిస్థితి. ఉదాహరణకు ఆదికాండం 7వ అధ్యాయంలోకి వెళ్తే నోవహు కాలంలో ఎవ్వరూ లేరు, అందరూ భక్తిహీనులే, హృదయాలలో, తలంపులలో, ఊహలలో చెడిపోయిన వారు. వాళ్ళందరి మధ్యలో వారందరితో పాటు నోవహు కూడా కొట్టుకుపోవచ్చు. తన పరిస్థితి కూడా ఇదే. ప్రభా, భక్తి గలవారు ఎవ్వరూ లేరు, ఎటు చూచినా నరులో విశ్వాసులే కనబడట్లేదు, ఏం చేయమంటావు ప్రభా? ఒక చక్కని మాట నోవహును గురించి. నోవహు యెహోవా దృష్టిలో నిందారహితుడిగా, నీతిపడుగా ఉన్నాడంట. యెహోవాతో నడిచిన వాడు అని రాయబడి. హనోకు దేవునితో నడిచాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో నోవహు కూడా దేవునితో నడిచిన వాడు అని చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం 9వ వచనం. నోవహు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచిన వాడు. తన తరము వారిలో నోవా వాజ్ అలోన్, ఒక్కడే. అయినా తన నీతిని తాను కాపాడుకున్నాడు.
అనింద్యుడుగా ఉండడానికి సాధన చేశాడు. అదే సమయంలో తనతో నడవడానికి, తాను నడవడానికి తన ప్రక్కన విశ్వాసులు, భక్తులు, ఆత్మీయులు లేకపోయినా తాను దేవునితో నడవడం సాధన చేసుకున్నాడు. పెట్టుకున్న వ్యక్తి తన భక్తిని వ్యక్తిగతంగా సాధన చేయాల్సిందే. కుటుంబం ఉంటేనే, భర్త ఉంటేనే, భార్య ఉంటేనే, సంఘం ఉంటేనే భక్తి అనుకోవడానికి వీల్లేదు. నోవహు తన కాలంలో తాను ఒంటరిగా దేవుని కొరకు భక్తిగా జీవించాడు. యోసేపును గుర్తు చేసుకుంటే కూడా చాలా లేత వయసులో తాను ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. ఈ వాజ్ అలోన్ దేర్, ఎవ్వరు లేరు అక్కడ. తన చుట్టూరా భక్తిపరులు లేరు, తన చుట్టూరా విశ్వాసులు లేరు, నీతిని బోధించేవాళ్ళు లేరు. ఆదికాండం 39వ అధ్యాయంలో పొతీఫర్ కొనుక్కొచ్చుకున్నాడు, బానిసగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ బానిసత్వంలో తను చేసే ఏ పనులు ఎవరు చూచేవాళ్ళు లేరు, ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు. ఇలా ఎందుకు చేసేవాళ్ళు? అంత స్వేచ్ఛ, స్వాతంత్రం, పాపం చేయడానికి అవకాశాలు నా పరిస్థితుల్లో కూడా భక్తులు ఎవరూ లేరు, విశ్వాసులు ఎవరు నా చుట్టూరు లేరు అనుకున్న పరిస్థితులలో సహా యోసేపు భక్తిని సాధన చేశాడు. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా పాపము కట్టుకుంటాను. మా అమ్మ నాన్న దూరంగా ఉన్నారు, మా అన్నదమ్ములు దూరంగా ఉన్నారు, నా సొంత ప్రజలు దూరంగా ఉన్నారు. వాళ్ళు కాదు, నా స్కేల్ ఎవరంటే, నా ప్రమాణం ఎవరంటే, నా అకౌంటబిలిటీ నేను ఎవరికి చెప్పుకోవాలంటే నా దేవునికి నేను లెక్క చెప్పవలసి ఉన్నాను. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపం చేస్తానని లేకపోయినా యోసేపు తన చుట్టూరా విశ్వాసులు లేకపోయినా దేవుని కొరకు పవిత్రంగా జీవించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. డానియల్ హీ వాజ్ అలోన్ ఇన్ ద బాబిలోనియన్ కింగ్డమ్. బబులోను సామ్రాజ్యంలో ఆ రాజ్యంలోనికి తాను ఒంటరిగా వెళ్ళాడు. అన్నదమ్ములు అందరు ఎక్కడోళ్ళు అక్కడ తనను మరి తనతో రాలేదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అంతే. ఇలా చూసుకుంటూ వెళ్తే వాళ్ళంతమంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో రోషం కలిగిన దేవుని ప్రవక్త ఏలియా అంటాడు, అయ్యా నేను ఒక్కడనే మిగిలానయ్యా, ఐ యామ్ అలోన్, నన్ వాజ్ దేర్, ఎవ్వరూ లేరు నా పక్కన, నేను ఒక్కడనే రోషం గలవాడనే నీ కొరకు నిలబడ్డాను అని ఏలియా మాట్లాడతాడు. ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అదే. నీ పరిశుద్ధ దేవుని ఎదుట నీవు నీ భక్తిని, నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను నీవు సాధన చేయాలి సుమా. దావీదు తన జీవితంలో అది నేర్చుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. 57వ అధ్యాయం 1వ వచనంలో భక్తులు లేరంట, భక్తులు వెళ్ళిపోతున్నారంట, నీతిమంతులు కొనుక్కోబడుతున్నారంట, మరి మిగిలిపోతున్నారు కొంతమంది అక్కడక్కడ అన్నట్లుగా ఉంటుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 1వ వచనం, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనస్సు పెట్టరు. నశించుట అని ఉంది కానీ ఇక్కడ ఇంగ్లీష్లో దే ఆర్ లీవింగ్, చచ్చిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు నీతిమంతులు. భక్తులు వెళ్ళిపోతున్నారు. భక్తులైన వారు కొనుక్కోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారు. యెహోవా నన్ను రక్షించుము, యెహోవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను అని మనము వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం పట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేశంలో భక్తులే లేరు అని రాయబడింది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరూ తన దగ్గర లేరు. ఒక మంచి మోడలు, ఒక మంచి ఎగ్జాంపుల్, ఫలానా అన్న బాగా భక్తి చేస్తున్నాడు, ఫలానా అక్క బాగా భక్తి చేస్తుంది, అలాగ నేను ఉంటా, ఇలాగ నేను ఉంటాను, నాకు ఈ మాటలు చెప్పింది, నాకు ఈ ప్రోత్సాహం ఇచ్చింది అనుకునే పరిస్థితి నీకు లేకపోగా ఒక ప్రక్క, రెండో ప్రక్క చూడండి దావీదు అనుభవిస్తున్న స్ట్రగుల్. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారి ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, వెంకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు. భక్తులు లేరు సరికదా, నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను సపోర్ట్ చేయడానికి, నిన్ను అన్సర్కిల్ చేసి విశ్వాసం ఎవరు నీకు లేకపోవచ్చు సరికదా. నీ చుట్టూరు ఉన్నోళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు.
ఎంత క్లియర్గా రాయ, ఆల్ ఆఫ్ దెమ్, అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పేవాళ్ళే, అందరి మనసులు మోసకరమైన మనసులే, ఇచ్చకాలాడడం అలవాటు చేసేసుకున్నారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని అక్కడ రాసి ఉంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు హృదయం మాత్రమే కాదు మోసకరమైంది, మనసు కూడా మోసకరమైంది. నీ మనసును నువ్వు ఆనుకుని వెళ్ళిపోతున్నావేమో, నీ మనసు, నా మైండ్ ఏం చెప్తా చేస్తా, నా మైండ్ ప్రకారం వెళ్ళిపోతా, ఎవరి ఆలోచన నాకు అవసరం లేదు, ఎవరి ఒపీనియన్స్ నేను తీసుకోను అనేవాళ్ళు కొంతమంది మనకు అక్కడక్కడ కనబడుతుంటారు. అది చాలా భయంకరమైన యాటిట్యూడ్. వీ నీడ్ టు రిసీవ్ కరెక్షన్, వీ నీడ్ టు రిసీవ్ టీచింగ్, ప్రీచింగ్. ఎదుటి వారి యొక్క దిద్దుబాటు, హెచ్చరిక, ప్రోత్సాహము, బోధ, ఉపదేశం తీసుకోవాలి మనం. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు కానీ చెవులు మూసేసుకుని కూర్చుంటారు, హృదయాలు మూసేసుకుని కూర్చుంటారు. వాళ్ళు చెప్తే నేను వినేది ఏంటి, ఎవరి టీచింగ్ నాకు అవసరం లేదు, నాకు నేనే టీచర్నని. చాలా తప్పు సుమా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు మనతోటి. బిలాము అనుకుంటున్నాడు నాకు నేనే టీచర్, నేను వెళ్ళిపోతున్నాడు. మోయాబు రాజైన బాలాకు తరపున ఇశ్రాయేలీని శపిస్తాను, నాకు నేనే టీచర్ని, నాకు ఎవ్వరూ చెప్పక్కలని చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాడు ఒక గాడి దగ్గర. దేవుని దూత దూసిన కట్టుకొని చేత పట్టుకుని ఎదురొస్తే కూడా కళ్ళు మూసుకుపోయి కనబట్ల. మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, దేవుని దూత వినపట్టల్లా. ఎందుకంటే క్లోజ్డ్ ఇయర్స్, క్లోజ్డ్ మైండ్, మనసు మూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత యెహోవా బిలాము కన్నులు తెరిచాడంట. అప్పుడు కనపడ్డాడు దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవుని దూత. చాలా ఖండితంగా దేవుడు మాట్లాడాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్. అంచె దినాల్లో మనం ఉందాం. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు తీసుకుందాం ఆ మాటలు. మోసకరమైన మనసు, మన మనసులోకి ఏది రాకుండా తీసుకోనీయకుండా మన మనసే కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తుంది, అడ్డం పెట్టేస్తుంది. అపాయంలో ఉన్నాం, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. అబద్ధాలు ఆడేవాళ్ళే అందరూ చుట్టూరా. నీలో ఉన్న మనసు సహా నిన్ను మోసం చేస్తుంది. నీ చుట్టూరా ఉన్న వాళ్ళ పెదాలని ఇచ్చకాలే, దంబాలే, గొప్పలే, డాబులే. సత్యం ఒక్కటి కూడా ఉండదు. ఇంకా అనుకుంటారంటే వాళ్ళు, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారు. దేవుడు ఏంటండి? దేవుడు అనవసరం అండి. ఇప్పుడు దేవుడు అనే మాట తేవద్దు, కాన్సెప్ట్ వద్దు, గాడ్ అనే కాన్సెప్టే వద్దు. మాటలతో సాధించుకోగలను. రా, వస్తావా? డిస్కషన్కి వస్తావా? వాదానికి వస్తావా? తర్కానికి వస్తావా? మాట్లాడదాం, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. కానీ ప్రభువు ఎవరు, ఎందుకు ఇప్పుడు దేవుడు అనే మాట మధ్యలో తేవద్దు అనేవాళ్ళు రాబోతున్నారు. మాట్లాడుకుందాం రా, తేల్చుకుందాం నువ్వు నేను అనేవాళ్ళు రాబోతున్నారు. వ్యర్థమైన వాగ్వివాదాలలోనికి, వితర్కాలలోనికి వెళ్ళొద్దు అని చెప్పి తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తున్నారు. కొంతమంది వాళ్ళ యొక్క టాపిటివిటీ, వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతోనే సాధించేద్దాం, ఎదుటి మనిషిని వంచేద్దాం, నొక్కేద్దాం అనుకుంటుంటారు. ఈ రోజుల్లో ఒకరు ఉన్నారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు సంఘాల్లో జ్వరబడుతున్నారు. కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ని, అమాయకులని మాటలతో బొంబార్డ్ చేసి నానా రకాలైన విషయాలు మాట్లాడి చెప్పి బ్రెయిన్ వాష్ చేసి దేవుడి నుంచి, దేవుని సంఘం నుంచి, దేవుని సేవకుల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సుమా. మా పెదవులతో మేము సాధిస్తాం రండి, మాట్లాడుకుందాం రండి, ఒక్కసారి ఫోన్ చెయ్యి, ఒక్కసారి ఫోన్ ఎత్తు, నేను చేస్తే మాట్లాడతాను, నీకు సంగతులన్నీ చెప్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో దావీదు ఫేస్ చేశాడు. ఈ ఎండ్ డేస్లో మనం కూడా ఈ విషయంలో అలర్ట్గా ఉండాల్సిన వారంగా ఉన్నాం. కనుక చుట్టూరు వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళైనా, మోసకరమైన మనస్సు ఉన్నోళ్ళు, ఇచ్చకములు ఆడేవాళ్ళు, బెంకాలు మాట్లాడేవాళ్ళు ఉన్న జ్ఞాపకం పెట్టుకో. వాళ్ళని గురించి గాడ్ విల్ టేక్ కేర్. దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. అబద్ధాలు, ఇచ్చకాలు, బింకాలు చెప్పేవాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ఓహో, సత్యం లేదా,
కల్పితమైన మాటలా వదిలేసేసేవి. మరి ఏం చేయాలి మనం? ఏం పట్టుకోవాలి మనం? భక్తులేమో లేరు చుట్టూరా, విశ్వాసులు లేరు చుట్టూరా, ఉన్నోళ్ళేమో ఏవేవో మాట్లాడుతున్నారు, అవి పట్టించుకోవద్దని. మరి ఏం చేయాలంట అంటే చూడండి, ఇక్కడ చెప్తూ ఉన్నాడు 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. నువ్వు వినాల్సిన మాటలు ఉన్నాయి. నీతో మాట్లాడే ప్రభు నీకున్నాడు. నీ చుట్టూరా భక్తులు విశ్వాసులు లేకపోయినా, నీ చుట్టూరా ఉన్నవారంతా కరప్టెడ్ పీపుల్ అయినా జ్ఞాపకం పెట్టుకో, పవిత్రమైన వాక్కులు, నిర్మలమైన వాక్కులు అందించే ప్రభు మనతో ఉన్నాడు. ఆ మాటల మీద మనం ధ్యానం ఉంచాలి, ధ్యాస ఉంచాలి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగించి దాని మీద ఉన్న కల్మషం అంతా తీసివేసిన, మస్టు తీసివేసి పవిత్రపరిచిన వెండి అంతా నిర్మలమైనవి అని, పవిత్రమైనవని ఇక్కడ భక్తుడు దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. దావీదు దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద తన మనసును చాలా నిలిపాడు. 119వ కీర్తన 140వ వచనం, 19వ కీర్తన 10వ వచనం, 18వ కీర్తన 30వ వచనం, ఇలా కనుక మనం చూసుకుంటూ వెళ్తే దేవుని వాక్యం యొక్క విలువ, ప్రశస్తత అక్కడ వర్ణించబడుతూ వచ్చింది. ఆయన మాటలు ఎంత విలువైనవో, ఎంత పవిత్రమైనవో, ఎంత నీవు నేను ధ్యానించదగినవో, ఎంతగా నిన్ను నన్ను ధైర్యపరుస్తాయో, గైడ్ చేస్తాయో, అవన్నీ ఈ వచనాల్లో మనం చూస్తాం. కానీ జ్ఞాపకం పెట్టుకుందాం, అందరూ మన ప్రక్కన లేకపోయినా, ఎవరు మన ప్రక్కన లేకపోయినా, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు రానున్న దినాలు. ఇప్పుడు బాగున్నాం, ఇప్పుడు మనకేం కష్టాలు లేవు తెలుసా? కష్టాలు అనుకుంటున్నారేమో. దిస్ ఈజ్ నాట్ ద టఫ్ టైమ్ ఫర్ ద చర్చ్. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో మన సమయాన్ని మనం సద్వినియోగం చేయాలి. ఆయన పవిత్రమైన మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఒక రోజు రాబోతుంది, ఈ పరిశుద్ధ గ్రంథాలు మన చేతుల నుంచి తీసివేయబడబోతాయి. ఆ రోజులు రాకమునిపే ఈ సమృద్ధి దినాల్లోనే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవాల్సిన వారన్నమాట. నేను చెప్పాను దావీదు ఒక ప్రవక్త అని. దావీదు ఒక గొర్రెల కాపరి మాత్రమే కాదు, కొంతకాలం సౌలు యొక్క ఆయుధాలు మోస్తున్న వ్యక్తిగా ఉన్నాడు మాత్రమే కాదు, ఆ తర్వాత రాజు మాత్రమే కాదు, హీ వాజ్ ఎ ప్రాఫెట్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. ఆ సమయాల్లో తనను ఒక ప్రవక్తగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. హీ వాజ్ ప్రొఫెసైజింగ్, ప్రవచనం చెప్తున్నాడు. ఏమన్నా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 29-30 వచనాలు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడుతున్నాను. దావీదు గురించి మాట్లాడుతున్నా. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉంది దావీదు సమాధి. అది ఒక విజిటింగ్ ప్లేస్గా, దర్శించే స్థలంగా ఉంది. మేము సహా 14 వెళ్ళినప్పుడు దావీదు యొక్క సమాధి చూసి వచ్చాం. ఇశ్రాయేలుగా చాలా విలువైందిగా ఉంచుకున్నారు. అతడు ప్రవక్త అయి ఉండెను. హి వాజ్ ఎ ప్రాఫెట్. అందుకే ఈ యొక్క 12వ అధ్యాయంలో తనతో ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన చేత ఒక ప్రవచనం చెప్పిస్తున్నాడు. చూడండి ఏంటంటే అది 5వ వచనంలో ఉంటుంది. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. ఇవి నా మాటలు కావు, ఇది నా మాట కాదు, యెహోవా సెలవిస్తున్న మాట నేను చెప్తున్నాను. ఏంటి దేవుడు చెప్పిన మాట? భక్తులు, విశ్వాసులు చుట్టుపక్కల ఎవ్వరు కనబట్టలేదు. అందరిలో అబద్ధము, ఇచ్చకాలు, మోసం కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో దేవుని స్వరం వినబడుతుంది పరలోకం నుంచి. గాడ్ ఈజ్ స్పీకింగ్ అన్ టు డేవిడ్. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దేర్ ఆర్ సమ్ సఫరర్స్. బాధపడుతున్న వారు ఉన్నారు. వారికి వారి జీవితాల్లో కొంత వైలెన్స్ జరుగుతుంది, కొంత దౌర్జన్యం జరుగుతుంది, కొన్ని దుర్మార్గ పనులు వాళ్ళ జీవితాల్లో జరిగిపోతున్నాయి. అందుకే వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వారు దేవర్ మార్నింగ్ నిట్టూర్పులు విడుస్తున్నారంట. బాధింపబడుతున్న వారు,
వారికి కలిగిన బలాత్కారాన్ని బట్టి వారు మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తూ ఉంటే నేను ఇప్పుడే లేచెదను వారి పక్షంగా, దరిద్రుల పక్షంగా నేను ఇప్పుడే లేచెదను అంటున్నాను. దరిద్రులు అంటే భౌతికంగా పేదవాళ్ళు కాదు అని కాదు, హంబుల్ పీపుల్, దీనులు, మాట్లాడలేని వాళ్ళు, తమను తాము డిఫెండ్ చేసుకోలేని వారు, తమను తాము సేవ్ చేసుకోలేని వాళ్ళు. దేవుడు అంటున్నారు అలాంటి వారి పక్షంగా నేను లేస్తాను. ఉదయకాల సమయంలో మన చుట్టూరా పరిస్థితులు ఎలాగున్నా గుర్తుపెట్టుకున్నాం. మన ప్రభువు మాటలు, పవిత్రమైన మాటలు, కరిగించబడి పవిత్రము చేయబడిన వెండి వంటి నిర్మలమైన మాటలు మన దగ్గర ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మన పక్షంగా ఆయన నేను లేచెదను అని చెప్తున్నాను. బాధపడు వారికి కలిగిన బలాత్కారమును బట్టి, దరిద్రుల యొక్క నిట్టూర్పులను బట్టి నేను లేస్తాను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా దేవుని వైపు చూచిన వారికి దేవుడు సాయం చేస్తాడు. తెలుసా? నాట్ టు ఆల్, అందరికి కాదు. చాలాసార్లు మనం మన సొంత సొల్యూషన్స్ వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. మన సొంత పరిష్కారం, దీనికి దానికి ఇలాగైతే అలాగైతే అనుకుంటున్నాం. ప్రభువు వైపు ఎవరు చూస్తారో వారికి ప్రభు సహాయం చేస్తానని సెలవిస్తున్నాను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందుకే మనం మన జీవితంలో ఆల్ ద టైం వీ నీడ్ టు లుక్ అట్ టు హిమ్. ప్రభు వైపు మనం చూస్తూ రావాలి, ప్రభు మీద మనం ఆధారపడుతూ రావాలి. ప్రభు నాకు నీ సహాయం కావాలి, నాకు నీ నడిపింపు కావాలి, నాకు నీ యొక్క తోడ్పాటు కావాలి, నీ కృప నాకు కావాలని ఎప్పుడు మనం ప్రభు వైపు చూస్తూ వెళ్ళినప్పుడు మన నిస్సహాయ పరిస్థితుల్లో మనకు ప్రభు సహాయకుడుగా ఉంటాడు. ఆ మాట మనం మర్చిపోకూడదు. 7వ వచనం, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. ఇక్కడ దరిద్రులు అని కానీ మేబీ పూర్ పీపుల్ కూడా కావచ్చు. ధనవంతుడు లాజరు స్టోరీలో చూసుకుంటే లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను అని రాయబడింది. ఆ దరిద్రుని దేవుడు ధనవంతుడుగా చేసి తన భాగ్య రాజ్యంలోనికి, భాగ్యవంతమైన పరలోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకవేళ మనం ఆర్థికంగా మేబీ పూర్, పేదవాళ్ళం కావచ్చు, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ చాలా తక్కువ కావచ్చు. ఒకవేళ రాను దినాలు అవన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి. చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి అంట. వర్షాకాలంలో వాటి గూళ్ళల్లో లేదా వాటి పుట్టల్లో అయ్యే ఉండి అక్కడ సర్వైవ్ అయిపోతుంది. మనం కూడా అంతే, చీమలను చూచి బుద్ధి తెచ్చుకొనుము. ఇది గ్యాదర్ చేసుకునే టైము విచ్చలవిడిగా ఖర్చు పెట్టే టైం కాదు, విచ్చలవిడిగా వృధా చేసుకునే టైం కాదు. ఇంకా రాబోతున్నాయి రోజులు. ఆ రోజుల కొరకు ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. దారిద్ర్యం, భౌతికమైన దారిద్ర్యం కావచ్చు, ఆత్మ సంబంధమైన దారిద్ర్యం కావచ్చు, ఒక దీన స్థితి మనకు ఎదురుగా ఉంది. ఆ దీన దినాల కొరకు, దీన స్థితి కొరకు మనల్ని మనం వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. అప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడే ఆలోచించుకో, ప్రభు వైపు చూడాలి. నేను ప్రభునే చూస్తాను, నా నిట్టూర్పులు, నా మూలుగులు దేవుని సన్నిధిలో పెట్టుకుంటాను. ఎందుకంటే దరిద్రులను కాపాడేవాడంట, ఈ తరము వారి చేతిలో నుండి వారిని రక్షించేవాడు. యాకోబు పత్రికలో ఉంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎప్పుడైనా కానీ దేవుని ముందు మనం ఎంత తగ్గించుకుంటే అంత ఆయన తన కృపను మనకు దూరం చెయ్యడు. మనకు తన సమృద్ధి అయిన కృపనిచ్చి మనల్ని బలపరిచింది. దావీదు తన జీవితంలో తాను వెళ్తున్న మార్గంలో తను ఒకటే నేర్చుకున్నాడు, ప్రభా నీవే నాకు శరణు, నీవే నన్ను రక్షించాలి, నీవే నన్ను నడిపించాలి, నీవే 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 అని అనుకుంటా వచ్చాడు. ఆఖరికి మనకు తెలుసు దావీదు జీవితం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ కష్టాలన్నింటిలోంచి బయటకు తీసుకొచ్చి దేవుడు స్థిరపరిచాడు. ఆఖరి మాట చూడండి, ఆఖరు లైను, నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు
గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఇట్స్ ఏ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇది ఎప్పుడూ ఉండే విషయమే. అన్ని తరాల్లో అన్ని కాలాల్లో నీచులు, నీచమైన ప్రవర్తన కలిగిన వారు, నీచంగా ప్రవర్తించడానికి ప్రబలే వాళ్ళు, స్ప్రెడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. దుష్టులు ఉంటారు, గర్విష్ఠులు ఉంటారు. నలుదిక్కుల దే విల్ బి రోమింగ్, తిరుగులాడుతూ ఉంటారు. విర్రవీగుతూ దుష్టులు గర్విష్ఠులై విర్రవీగుతూ తిరుగులాడుతూ ఉంటారంట. అది మనం ఏం చేద్దాం? వాళ్ళలో చేరిపోదామా? వాళ్ళని సపోర్ట్ చేద్దామా? మన లైఫ్ స్టైల్ షిఫ్ట్ చేసేసుకుందాం ఆ వైపుకి? కానే కాదు. దేవుని బిడ్డలముగా దావీదు అనుసరించిన మార్గాన్ని, దావీదు తీసుకున్న నిర్ణయాలను మనం తీసుకోవాలి. తాను చేసుకున్న తీర్మానాలను మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. లార్డ్ సేవ్ మీ అని ప్రభుతో చెప్తాం. ప్రభా, నా చుట్టూరా భక్తులు ఎవరు కనబడట్లా, విశ్వాసులు ఎవరు కనబట్టలేదు, అయినా నేను నీ వైపే చూస్తున్నాను. ఆనాడు నోవా కాలంలో నోవాకు ఎలా సహాయం చేశావు? మిద్యాను అరణ్యాల్లో 40 ఏళ్ళు నొక్కగా ఉండిపోయాడు. తన చుట్టూరా భక్తులు లేరు, విశ్వాసులు లేరు. కానీ దేవుని పట్ల తన భక్తిని సాధన చేశాడు కాబట్టి హోరేబు పర్వతం మీద మండుతున్న పొదలో దేవుడు కనబడ్డాడు. మోషే నువ్వెవరి కోసం చూడలేదు, ఎవరు లేరని నువ్వు నీ ఇష్ట ప్రకారం ప్రవర్తించలేదు. ఇదిగో ఐఆమ్ హియర్, ఉన్న వాడనను నేను నీ దగ్గరికి వచ్చాను, ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు జీవితంలో కూడా ఒకసారి అంటాడు, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఐఆమ్ అలోన్ అంటాడు. చూడండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో తన జీవితంలో కూడా ఒంటరితనం తాను అనుభవించాడు. ఒక భక్తుడు కాదు, బైబిల్ గ్రంథంలో అనేకుల జీవితాల్లో ఈ ఒంటరి మార్గం అనేది ఉంటుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. అందరూ, ఎవరు నా పక్షంగా లేరు, ఎవరు నా తరపున లేరు, ఎవరు నా ప్రక్కన లేరు, అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఎట్లా చేసావు పౌలు? చూడండి ఎవరున్నారు ఆయన పక్కన. తర్వాత వచ్చిన అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఎవరు లేరు నా తరపున, ఎవరు నన్ను సపోర్ట్ చేయాలి, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను కనుక సింహము నన్ను ఏం చేయలేకపోయింది. నేను సువార్త పూర్ణంగా ప్రకటించాను, అన్యజనులందరికీ దానిని వినిపించాను. తన లైఫ్ గోల్, తన టార్గెట్ తాను రీచ్ అయిపోయాడు పౌలు. దావీదు తన టార్గెట్ తాను రీచ్ అయిపోయాడు. ఏంటి దావీదు టార్గెట్? దేవుని హృదయానుసారుడని ప్రూవ్ చేసుకున్నాడు అనుకుంటా. పౌలు యొక్క టార్గెట్ ఏంటి? పౌలు నేను రాజుల ముందు, ఇశ్రాయేలీల ముందు, మరి అన్ని జనుల ముందు నేను నిలవబెట్టుకోబోతున్నా, నువ్వు నా కొరకు సాక్షిగా ఉండాలని, నా సువార్త ప్రకటించాలని ఆ టార్గెట్ రీచ్ అయిపోయాడు. ఒంటరిగా కూడా తాను ఆ టార్గెట్ రీచ్ అవ్వడంలో స్ట్రగుల్ అయ్యాడు, ప్రయాణం చేశాడు. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ ఉదయకాల సమయంలో నీ పట్ల, నా పట్ల, నిన్ను నన్ను రక్షించుకున్న దేవునికి ఒక టార్గెట్ ఉన్నది. గాడ్ హెస్ గాట్ ఎ పర్పస్ అండ్ ఎ గోల్ ఫర్ అవర్ లైఫ్స్. అక్కడ సూచనలు ఒక్కొక్కటి బయలుపరచబడుతున్న ఈ దినాల్లో నీవు నేనున్నాం. వాట్ ఈస్ గాడ్స్ టార్గెట్? వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్? మన జీవితాల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభా, ఎంచి దినాల్లో నన్ను ఎందుకు ఉంచావు? నా పితరులు, నా ముందున్న భక్తులందరూ వెళ్ళిపోయారు కూల్గా. ఈరోజు మమ్మల్ని టైంలో ఉంచామంటే యూ హ్యావ్ గాట్ ఏ యూనిక్ పర్పస్ ఫర్ అస్. మమ్మల్ని గురించి నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, అది మాకు రివీల్ చెయ్యి, దాన్ని మేము అందుకోవడానికి సహాయం చెయ్యి, దాని నెరవేర్పులో మేము ధైర్యంగా ముందుకెళ్ళడానికి సహాయం చేయి. అవిశ్వాసము, పిరికితనం, శక్తిహీనత, బలహీనత ఏది మమ్మల్ని ఆవరించకూడదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒంటరిగా సహా మేము నీ కొరకే బ్రతుకుతాము.
I have decided to follow Jesus. No turning back, no turning. నిన్ను వెంబడించడానికి నేను నిర్ణయించుకున్నాను ప్రభా, ఇంకా వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు. తిరగను నన్ను ముందుకే నడిపించని మనం ప్రభు సన్నిధిలో ఒక నిర్ణయం చేసుకున్నాం. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకున్నాం. మనల్ని బలపరిచే ప్రభు, మన ప్రక్కనుండే ప్రభు, ఆనాడు నోవకు తోడుగా ఉన్న ప్రభు, మోషేకు తోడుకున్న ప్రభు, దానియేలుకు తోడుకున్న ప్రభు, ఏలియాకు తోడుకున్న ప్రభు, పౌలుకు తోడుకున్న ప్రభు నీకు నాకు తోడుగా ఉంటాడు. లోకంలో ఏమున్నా ఏమీ లేకపోయినా మన చుట్టూరు ఉన్న వ్యక్తులు ఎలాంటి వారైనా కానీ ఆయన పవిత్ర గ్రంథాన్ని, పవిత్రమైన వాక్కులను మన గైడ్ లైన్స్గా పెట్టుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగి వెళ్దాం. అంతకన్నా ఎక్కువగా ప్రభు మీద మన దృష్టి నిలుపుదాం. ఆయన బాధపడు వారిని, బలాత్కారం చేయబడుతున్న వారి పక్షంగా, దరిద్రుల పక్షంగా వారి నిట్టూర్పులు విని వారిని కాపాడుతానని చెప్తున్నాడు, వాళ్ళని విడిపిస్తానని చెప్తున్నాడు. ఒకటే ఒక బాధ్యత, మనము ఆయన సహాయాన్ని కోరాలి. నా రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదని యెహోవా సెలవిస్తున్నాను. ప్రభువా, లార్డ్ యు సేవ్ us, యెహోవా నన్ను రక్షించుము అని దావీదు అడిగితే దేవుడు బదులిస్తున్నాడు. నన్ను రక్షించుము అని ఎవరు అడుగుతారో వాళ్ళని నేను రక్షిస్తా దావీదు. నువ్వు అదే మాట చెప్పావు కదా, లార్డ్ సేవ్ మీ అని, యెహోవా నన్ను రక్షించమన్నావు కదా. ఇదిగో నా రెస్పాన్స్ ఏంటో తెలుసా? నా రక్షణను ఎవరు కోరుకుంటారో వారికి నేను రక్షణ కలుగు చేసేదో. డెఫినెట్లీ ఐ విల్ సేవ్ యూ ఫర్ షూర్. ఖచ్చితంగా నేను నిన్ను సేవ్ చేస్తాను, రక్షిస్తాను అని చెప్పి దేవుడు దావీదును రక్షించి శత్రువులందరి చేతుల్లోంచి తనను విడిపించి తన చిత్తం యొక్క కేంద్రంలో తను నిలవబెట్టుకొని దావీదు జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాడు. ఈరోజు దావీదు మనకు ప్రోత్సాహం. దావీదును చూసుకుని మాదిరిగా పెట్టుకొని ఏ పరిస్థితి అయినా ప్రభా నీ వైపే చూస్తా, నీకే నన్ను నేను అప్పగించుకుంటాను. నీ సహాయం నాకు కావాలి ప్రభా. స్థిరమైన మన మనస్సు, స్థిరమైన బుద్ధి, స్థిరమైన హృదయం మాకు కలుగు చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీద ఆధారపడదాం. దేవుడి వాక్యమును మనందరి కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దగిన తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా మన తండ్రి, మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే, అందులో బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, దావీదు సెలవిస్తున్నాడు కదా నాయన, ఇదిగో ప్రభా మమ్మల్ని రక్షించుము అని సెలవిచ్చాడు. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చుట్టుపక్కల ప్రభా మరి తండ్రి నాయన మీ యందు భయం లేనటువంటి ప్రజలు, భక్తిహీనులు, దేవా మరి తండ్రి నాయన అనేకులు మరి సమకూర్చబడ్డారని, ఏ ఒక్కరు కూడా మరి తండ్రి నాయన ప్రభా భక్తి గల మనసు లేని ఒక్కరు కూడా లేరు అని మీరు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. కృప చూపించండి నాయన. దేవా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, దావీదు ఎలాగైతే ఒంటరిగా మిగిలిపోయారు, మేము కూడా ప్రభా అటువంటి దినాల్లో మేము వెళ్ళకముందే దేవా మరి ఎక్కువగా మీ కృపను మేము కోరుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి నాయన, ఈ అందరి యొక్క కనులైతే ప్రభా ఇంకా ప్రభా మంద దృష్టితో దేవా మిమ్మల్ని చూడలేనటువంటి కళ్ళతో మూసుకొని పోయి ఉన్నాయో, దేవాభిలాము కన్నులు తెరిచినటువంటి దేవుడు మా కన్నులు కూడా మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవదూతల్ని చూడగలుగులాగున, మిమ్మల్ని చూడగలుగులాగున దేవా మరి తండ్రి మీరే మా కన్నులు తెరిచి ఆత్మనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు మీ బిడ్డల కుటుంబాల్లో, మీ బిడ్డల యొక్క జీవితాల్లో మీరే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, అయ్యా దావీదుకి దేవా తోడైనటువంటి దేవుడవు, నోబహు తోడైనటువంటి దేవుడవు, దేవా దానియేలుకి, యోసేపుకి, దేవా మరి తండ్రి ఏలియాకి మీరు తోడైనటువంటి దేవుడవు, దేవా మరి తండ్రి మాకు కూడా మీరు తోడైన మనం ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క మరి తండ్రి నాయన వాళ్ళకి మీరు అప్పగించినటువంటి పని బాధ్యతలన్నింటిలో కూడా ప్రభా ఎలాగో మీ వైపు చూసి గొప్ప శక్తిని పొందుకొని దేవా కార్యాలన్నీ సంపూర్ణంగా మరి తండ్రి పరిపూర్ణంగా నెరవేర్చగలిగారు. దేవా ఆ విధంగా ప్రభా మాకు ముందున్నటువంటి ఈ యొక్క పరుగు పందెంలో మేము కూడా ఓపికతో, నిరీక్షణతో పరిగెత్తి చక్కగా ప్రభా దేవా మరి తండ్రి జయం పొందినటువంటి విశ్వాసులుగా మేము కూడా గొప్ప సాక్షులుగా మిగలడానికి సహాయం చేయండి. సమస్త విషయాలు మీరు కృప చూపించండి నాయన. తండ్రి నాయన, సమృద్ధిలో మన లేమిలో దేవా ప్రతి సమయంలో దేవా చుట్టుపక్కల భక్తిపరులు ఉన్న దేవా భక్తిహీనులు ఉన్న ప్రతి సమయంలో మీ వైపే మేము చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కువగా ఈ దినాల్లో మీ మీద ఆనుకోవడానికి, మీ వైపు చూడడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ఆయన. మీ మాటలు పవిత్రమైనటువంటి మీరు సెలవిచ్చారు, మీకు వందనాలు దేవా. అది మట్టి మూసలో దేవా మరి
తండ్రి నాయన ఆయా కరగబడి 7 మార్లు మరి తండ్రి నాయన పోయబడినటువంటి వెండి వంటిదని సెలవించారు. దేవా ప్రభా కృప చూపించండి, దేవా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతో పవిత్రమైనటువంటి మీ వాక్యం కొరకు స్తోత్రాలు, అన్ని కాలాలు ఒకే రీతిగా ఉండి మీ వాక్యం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించండి నాయన. దేవా భక్తిహీనులు, దేవా దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళు దేవా ప్రభా అన్ని తరాల్లో ఉంటారని మీరు సెలవించారు. దేవా కృప చూపించండి నాయన. విషయాల్లో సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభా మరి తండ్రి విధమైన వాక్కు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి దేవా మరి తండ్రి ఏ ఒంటరి పరిస్థితుల్లో అయినప్పటికీ దేవా మరి తండ్రి ప్రభా వ్యక్తిగతంగా ఒంటరిగా భక్తి సాధన చేసేటువంటి అనుభవంలోనికి దేవా మరి తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. విన్న వాక్కు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. వాక్యం అందించిన అమ్మగారి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా మరి తండ్రి నాయన సంఘ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో శక్తితో బలముతో మీరే నింపమని ప్రార్థన చేస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.